గైస్ నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు సీసాప్ షెడ్యూల్ ఏంటి? మనం ఏ ఏ డేట్స్ని కన్సిడర్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి, సో దట్ మన కౌన్సిలింగ్ అనేది స్మూత్గా జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇంకా మీరు కనుక సీసాప్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర ఉంటుంది. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాము. అలాగే మీకు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు నా సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా నేనే చేసి పెడతాను. మీకు మధ్యలో ఎవరు కూడా ఉండరు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ మీరు ఫోన్పే చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్దాం, డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఈ కేటగిరీ రెస్టరేషన్ జరుగుతుంది. అది అవసరం లేదు, అందరూ కూడా ప్రాపర్గానే ఉంటారు. 99% అందరు ప్రాపర్గానే ఉంటారు. సో దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. 28న మనకి వేకెన్సీ లిస్ట్ వస్తుంది. అలాగే దాంతోపాటుగా ఈ సీసాప్ స్పెషల్ రౌండ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది. మీకు జోసాలాగా ఈజీగా వెళ్ళిపోయి చాయిస్ ఫిల్లింగ్ పెట్టేసుకొని రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడం కాదు. ఇక్కడ మీరు ఇనిషియల్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత ఫీజు పే చేయాలనేది చెప్తాను చూడండి. మీరు కనుక జోసాలో 2 times ఫీజు పే చేస్తుంటే ఎస్ఏఎఫ్, పిఏఎఫ్ 2 times ఫీజు కనుక పే చేసి ఉంటుంటే ఇప్పుడు జస్ట్ 5000 రూపీస్ కట్టి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు, సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు, మీరు 1 time ఫీజు పే చేశారు అంటే ఎస్ఏఎఫ్ మాత్రమే కట్టారు, పిఏఎఫ్ కట్టలేదు, మీరు విత్డ్రా చేసి ఉండొచ్చు, చేయబోయి ఇంక ఇదంతా పక్కన పెట్టండి, ఒకటే ఫీజు కట్టారు ఎస్ఏఎఫ్. అప్పుడు మీకేంటంటే 40,000 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది నేను జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి చెప్తాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. సో ఈ 40,000 ఫీజు అనేది పే చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ఓకే. 28th రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది, మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆగస్టు 3rd వరకు అనుకుంటాను. ఆగస్టు 3rd వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పోర్టల్ లైవ్లో ఉంటుంది. ఆగస్టు 3rd తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కనిపించదు. సో ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే మీరు చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో మీకు 30వ తారీఖు జూలై మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు మీరు ఏవైతే ఆప్షన్లు పెట్టుకున్నారో ఆప్షన్ని బేస్ చేసుకొని 31st మార్నింగ్ 10కి మాక్ రిజల్ట్ అనేది వస్తుంది. మీకు జోసాలో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక 2 rounds మాక్ రిజల్ట్ వచ్చాయి. ఇక్కడ మనకి ఒకటే మాక్ రిజల్ట్ అనేది వస్తుంది. జోసాలో లాగా 2 ఉండవు, ఓన్లీ ఒకటే మాక్ ఉంటుంది. అది 31st జూలై మార్నింగ్ 10కి వస్తుంది. ఇది దేని బేస్ చేసుకొని వస్తుందంటే మీరు ఏవైతే 30th జూలై సాయంత్రం 5 PM వరకు ఆప్షన్స్ పెట్టున్నారు కాదు, సేవ్ అయ్యి ఉన్నాయో, కొంతమంది పెట్టుంటారు సేవ్ చేయరు, ఏవైతే సేవ్ అయ్యి ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకు వస్తుంది. సో ఇది మాక్ రిజల్ట్. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది మనకి ఆగస్ట్ 6th వస్తుంది. ఇంకో విషయము, ఆగస్ట్ 5th సాయంత్రం వరకు మాత్రమే మీకు చాయిస్ ఫిల్లింగ్ని చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆగస్ట్ 5th తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సాయంత్రం 5 గంటల వరకే మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతే ఇంక మీరు ఏం చేసినా సరే చాయిసెస్ని ఫిల్ చేయలేరు లేదా చేంజ్ చేయలేరు. మీరైతే మీ ఓన్గా లాక్ చేయొద్దు, దయచేసి ఎవ్వరూ కూడా లాక్ చేయొద్దు. ఆటోమేటిక్గా వాటిని లాక్ అవ్వనివ్వండి, అంతేగాని మీరు లాక్ చేయడం అనేది చేయొద్దు. సో ఆగస్టు 5th సాయంత్రం వరకు మనకి చాయిస్ ఫిల్లింగ్కి టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆగస్ట్ 6th మధ్యాహ్నం 2 PMకి మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఫస్ట్ రౌండ్. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చాక ఆగస్ట్ 10th వరకు మనకి టైం అనేది ఉంటుంది. ఈ టైం ఎందుకు అంటే విల్లింగ్నెస్ని సబ్మిట్ చేయడానికి, అలాగే ఫీజు పే చేయడానికి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫీజు పే చేసింటే ఇంతకుముందు అంటే ఎస్ఏఎఫ్ కట్టిన వాళ్ళు 2 times కనుక ఫీజు పే చేసి ఉంటే, అంటే ఏదో అక్కడ జోసాలో కానీ సీసాబ్లో ఇనిషియల్గా ఈ 5,000ని కన్సిడర్ చేయొద్దు. జోసాలో 2 times,
చేసిన వాళ్ళు ఇప్పుడు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జోసాలో వన్ టైము సీసాప్ స్టార్టింగ్లో వన్ టైం చేసిన వాళ్ళు ఇప్పుడు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సీసాబ్లో జోసాలో అసలు ఒక్క రూపాయి కట్టకుండా సీసాబ్లోకి వచ్చి స్టార్టింగ్లో కట్టి వచ్చారో అంటే వన్ టైం మొత్తం మీద వాళ్ళు ఇప్పుడు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. వాళ్ళు విల్లింగ్నెస్ సబ్మిట్ చేయటం, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ క్వైరీస్ ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చేసరికి మనకి ఆగస్టు 12న వస్తుంది. మనకి ఆగస్టు 12న సెకండ్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత 14th వరకు మనకి ఈ విల్లింగ్నెస్ సబ్మిషన్. ఇంకా ఆ తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అంటే మీకు ఏ కాలేజీలో అయితే అలాట్ అయిందో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎప్పుడు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్స్లోకి వెళ్ళి యూజీ సెక్షన్ ఉంటుంది. అడ్మిషన్స్లోకి వెళ్తే అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది ఆఫ్లైన్ రిపోర్టింగ్ అని చెప్పేసి. అక్కడ డేట్స్ ఇస్తారు. కొన్ని కాలేజీలు అందరికీ ఒకే డేట్ ఇస్తారు. ఇంకొన్ని కాలేజీలు బ్రాంచ్ వైజ్గా సెగ్రిగేట్ చేస్తారు. ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రోజున రండి, ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రోజున రండి అని. మీరు అది జాగ్రత్తగా చూసుకొని అది అనేది చాలా మ్యాండేటరీ. మీరు కనుక రిపోర్టింగ్ చేయలేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకో విషయము, మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ అటు ఇటు అయినా సరే వెళ్ళండి, రిపోర్టింగ్కి వెళ్ళండి. మీ దగ్గర ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఎన్సిఎల్ సర్టిఫికేట్ లేదు, లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. ఇలా మీ దగ్గర ఏదైనా కొంచెం సర్టిఫికేట్ అటు ఇటు అయినా సరే అమ్మో సర్టిఫికేట్ లేదు ఇంకెళ్ళి ఎందుకు వేస్ట్ అలా ఆలోచించొద్దు, రిపోర్టింగ్కి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే కాలేజెస్కి స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడు మీరు వెళ్ళారు, ఏదో డాక్యుమెంట్ మిస్ అయింది, వాళ్ళు లెటర్ రాయించుకుంటారు, తర్వాత ఎప్పుడో సబ్మిట్ చేస్తాను లెటర్ రాయించుకుంటారు. ఇంకా అది జరుగుతుందో మీకు ఇబ్బంది ఎక్కడ ఉండదు. మిమ్మల్ని డిగ్రీ ఇవ్వకపోవటం అలాంటివి ఏం చేయరు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇంక వాళ్ళకి తర్వాత స్పెషల్ రౌండ్స్ అంటూ ఏమీ ఉండవు. మీరు ఏదో స్పెషల్ రౌండ్ ఆ తర్వాత సీట్లు మిగిలిపోయాయి అనుకో, ఇప్పుడు సీసాబే ఫైనల్ స్పెషల్ రౌండ్ మళ్ళీ కండక్ట్ చేసి అలా జరగవు. కొన్ని జరుగుతున్నాయి, అవి వేరు మీకు. సో దట్ వాళ్ళు ఏంటంటే సీట్లు మిస్ అయిపోతారు. సో వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే సీట్స్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ పోయాడు అనుకోండి, అదే క్లాసు, అదే టీచరు, అదే ఫెసిలిటీస్ అన్నీ అంతే, ఎట్టయినా ఖర్చు అయ్యేది అదే. స్టూడెంట్ వచ్చాడు అనుకోండి ఫీజు వస్తుంది, ఇంకా స్టూడెంట్ మంచి స్టూడెంట్ అనుకోండి ప్లేస్మెంట్ వస్తుంది, వాల్యూ పెరుగుతుంది, అన్ని బెనిఫిట్సే. సో దట్ ఏ కాలేజ్ వాళ్ళు కూడా మిమ్మల్ని 99% ఆపరు. ఏదైనా డాక్యుమెంట్ అటు ఇటు అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఏదో ఆలోచించేసుకొని ముందుగానే జస్ట్ ట్రై చేయండి. నేను 100% అని చెప్పట్లేదు, ట్రై చేయండి, వర్కౌట్ అవుతాయి. చాలామందిని చూసాను, చాలా కాలేజెస్ యాక్సెప్ట్ చేశాయి. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ డేట్స్ అన్నీ కూడా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. ఎందుకంటే ఈ డేట్స్ కనుక మీరు మిస్ అయిపోయారు అనుకోండి, ఏదైనా ఒక డెడ్ లైన్ క్రాస్ అయిపోయి మీరు చూసుకోక ఏదైనా జరిగితే కంప్లీట్గా స్మాష్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ప్యూర్లీ దీని మీదే డిపెండ్ అయి ఉంటారు నాకు తెలుసు. జోసాలు అన్నీ వదులుకొనో లేదా పెట్టుకుంటారు సైడ్కి, బట్ మోస్ట్లీ వదులుకొనే వస్తారు. సో మీరు జాగ్రత్తగా డేట్స్ అనేవి మైండ్లో పెట్టుకొని